హాయ్ ఎవ్రీవన్, మీరందరికి కూడాను తెలిసిన అంశమే. నిన్న ఏదైతే న్యూస్ వీడియో అంశంలో మనం ఆల్రెడీ మాట్లాడటం జరిగిందో, ఒక మహిళ పర్టికులర్ గా ఒక మతానికి కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు అని చెప్పేసి. కానీ మీరు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ, మీకు ఇంకో గ్రౌండ్ రియాలిటీ ఉంది. ఆ గ్రౌండ్ రియాలిటీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమస్య వచ్చింది ఎవరికి? ఒక ముస్లిం కి, లేకపోతే ఒక ముస్లిం అన్న ఒక మతం పేరు తీసుకుని అక్కడ దూషిస్తే, ఈ రోజున దానికోసం ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే అజయ్ గారు, ఆయన ఒక మా హిందూ సోదరుడు. ఆయన ఇంకో అజయ్ గారు, ఆయన ఒక హిందూ సోదరుడు. ఈయన మన మణికంఠన సాయి గారు, ఆయన ఒక హిందూ సోదరుడు. మిగిలిన వాళ్ళు వీళ్ళందరితో పాటు కలిసి వచ్చి అది ఇక్కడ జరిగినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశంతో అసలు ఏంటి అనేది వాస్తవం మనకి తెలుసు. కానీ ఈ వీడియో కనుక బయటకు వెళ్తే ఇది వేరే విధంగా రాజకీయ పార్టీలకు కానివ్వండి, లేకపోతే ఎవరైతే మతం ముసుగులో రాజకీయం చేస్తారో వాళ్ళ చేతిలో ఒక పెద్ద ఆయుధంగా మారేది. వాళ్ళు చేసింది తప్ప ఒప్ప అనేది కూడాను ఆలోచన చెయ్యరు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్లలో ఒక ఇద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడాను డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బీటెక్ చదివాడు, ఈయన గ్రాడ్యుయేట్, ఆయన గ్రాడ్యుయేట్. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండడం వల్ల వీళ్ళు ఈ సమస్యని చాలా చాకచక్యంగా దీన్ని పరిష్కరించుకోగలిగారు. అదే కనుక మనం మనం రెచ్చిపోయి ఈ ఇష్యూని, లేకపోతే ఈ వీడియోని కనుక మనం అత్యధికంగా వైరల్ చేసి ఉంటే దీని యొక్క ఏదైతే పర్యావసనాలు ఉన్నాయో అది ఎవరు చెవి చూసేవాళ్ళు? ఖచ్చితంగా సమాజమే చెవి చూసేది. లేదంటే కనుక రెండు వర్గాల మధ్యలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా సమస్యలు లేవదీసినప్పుడు ఇటువంటి చాలా సమయస్ఫూర్తితో, చాలా చాకచక్యంగా ఇటువంటి అంశాలను మనం అడ్రస్ చేయాలి. అదే విధంగా పర్టికులర్ గా ఫైనాన్స్ దాంట్లో అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆవిడ మీద కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మించిపోయింది లేదు. మీరు మీ ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఆర్బీఐ రూల్స్ అండర్ లో మీరు చేయండి. అది కాకుండా అతిక్రమించే ప్రయత్నం చేస్తే మీకు 2,000, 3,000 బాకీ ఉంటే మీరు 80,000, 90,000 పెట్టాలని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడితే కనుక మీపై ఖచ్చితంగా ఎవరో కాదు, నేనే రణంలోకి దిగి మీపై కేసులు కట్టించే పూర్తి పని నేను చేసుకుంటాను. ఇక్కడ దీనికి మించి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలివేసి దయచేసి మీ యొక్క వ్యాపారం మీరు చేసుకోండి. ఓకే, ఫైనాన్స్ వ్యాపారం దానికి నేనేం తప్పట్టను. కాకపోతే ఇస్లాం ధర్మం ప్రకారంగా అయితే వడ్డీకి తీసుకోవడమే తప్పు. ముందు వీళ్ళకి నేను ఇచ్చేయాల్సింది ఏంటంటే, మీరు అసలు వడ్డీకి డబ్బులు ఎందుకు తీసుకున్నా? 11,000 రూపాయలు కేవలం వడ్డీకి తీసుకొని ఈ రోజున దాంట్లో 2,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే అది 90,000 రూపాయలు అని చెప్పేసి ఒక చిట్టా చూపించడం అనేది, ఈ వడ్డీ వ్యాపారం ఏ రకంగా సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది, ఏ రకంగా ఒక సమాజాన్ని పూర్తిగా కుకిటి వేళ్లతో పూర్తిగా కూల్చివేస్తుంది అన్న దానికి ఇది ఒక చిన్న నిదర్శనం. 2,000 రూపాయలు ఎక్కడ, 90,000 రూపాయలు ఎక్కడ? ఒక సామాన్య వ్యక్తి యాడ్ తీసుకొచ్చి కడతాడు. ఆ 90,000 రూపాయలు ఉంటే అతనే కొత్త బండి కొనుక్కుంటాడు కదా. 20,000 రూపాయలకి బండి కొని 9,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి 11,000 రూపాయలకి తీసుకుంటే అందులోంచి 2,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే 90,000 రూపాయలు మీరు ఇంకా కట్టాలంటే కనుక ఇదేం వడ్డీ, ఇదేం లెక్క? కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడాను ఇటువంటి అంశాలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశం ఖచ్చితంగా మా మంత్రి పార్థసారథి గారు కూడాను ఇటువంటి అంశాలకి ఎక్కడ కూడాను ఉపేక్షించారు. కాబట్టి బాధితులు ఎవరైనా కూడా కానీ రెచ్చిపోకుండా చాలా సమయస్ఫూర్తితో అధికారుల దృష్టికి ఇటువంటి అంశాలు తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సోదరుడికి కూడాను మనస్ఫూర్తిగా వారందరికీ కూడాను అభినందిస్తున్నాను. ఇది నిజమైనటువంటి భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.